పెట్టుంటే ఈ వార్తలు రావు. సార్, రాయలసీమ మంటలు జగన్ వాదన బీజేపీ సమర్థిస్తుందా? వైసీపీ కొత్త అడుగులు ఏంటి? ఒకటి, రాయలసీమ ఈ నదీ జలాలకు సంబంధించి రేవంత్ రెడ్డి నేను చంద్రబాబుకు చెప్పి ఆపించానని చెప్పటము, తర్వాత ఆయనేమో తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి, గోదావరి జలాలు వాడుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో నదులు అనుసంధానం చేయాలి, ఇంతవరకే చెప్పి ఊరుకున్నారు. ఆ విషయం మీద ఆయన ఏమీ దాని వివాదంలోకి పోలేదు. కానీ ఇప్పుడు చాలా భారీ ఎత్తున రాయలసీమలో వైసీపీ నాయకులు ఆయా బీటీ దగ్గరికి వెళ్ళి ఆ జలాశయాల దగ్గరకో ఆ ప్రాజెక్టుల దగ్గరకో వెళ్ళి నిరసన తెలియజేయటం, ఇది ఎలా జరిగింది ఏమిటి అనటం. ఇప్పుడు ఒకటే ప్రశ్న, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎత్తిపోతల పథకం అనేదాన్ని జగన్ ఆపేశాడా, లేకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే జాతీయ హరిత న్యాయస్థానం లాంటిది అది వాళ్ళు చెప్తే ఆపేశారా అన్నది ప్రధానంగా ఇక్కడ ముందుకు వచ్చిన ప్రశ్న. రెండో ప్రశ్న నేను పదే పదే అడిగింది, అది ఆపడం మంచిదే అని భావిస్తున్నారా, తెలుగుదేశం వాళ్ళు దాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారా? ఈ రెండు ప్రశ్నలకు నాకు ఇప్పుడు సమాధానాలు లభిస్తున్నాయి. మొదటిది, వెదిరే శ్రీరామ్ అని బీజేపీ ప్రభుత్వంలో చాలా ముఖ్య పాత్రధారి, నీటి నిపుణుడైనా ఆయన ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తుంది, వాళ్ళ అభిప్రాయాలకు కొంచెం దగ్గరగా ఉంటారు కదా, బహుశా నియామకం కూడా వాళ్ళ హయాంలోనే జరిగింది. ఆయన నిన్న తెలంగాణకు జరిగిన నీటి అన్యాయం గురించి చెప్తూ మీడియాతో మాట్లాడారు, ముచ్చటించారు. ఆయన సలహా మండలి సభ్యుడు కూడా. ఆ సందర్భంలోనే ఆయన ఈ విషయం కూడా చెప్పారు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది, నీళ్ళన్నీ కిటికీ సంతకం పెట్టిందని ఒకటి చెప్తూ, రెండో మాట ఏంటంటే జగన్ రాయలసీమ పథకాన్ని ఎన్జీటీ ఆపేసింది, జగన్ తను ఆపలేదు. ఎన్జీటీ ఉత్తర్వు మేరకు అది ఆగిపోయింది. ఆ తర్వాత కూడా పదే పదే చెప్తూ వచ్చారంటే వెదిరే శ్రీరామ్ సాక్ష్యం అనండి చెప్తున్న అభిప్రాయం అనేది వైసీపీ వాళ్ళ వాదనకు అతి దగ్గరగా ఉంది. ఇంకా మూడో విషయము, మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయం మీద వివరంగా మాట్లాడి ఈరోజు అనుకుంటా నిన్న ఆయన చెప్తున్నారు సరికదా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే పొరపాటు. అసలు అక్కడ ఏ అనుమతి లేకుండా, దాని పూర్తి ఏర్పాటు లేకుండా దాని మీద కొన్ని వందల కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టారు. అంటే ఇది ఆగిపోతే మంచిదని, అంటే చంద్రబాబు ఇది ఆగిపోతే మంచిదని టీడీపీ భావించి ఉంటే సరే, అదే ఇప్పుడు జరగట్లేదు కదా అని చంద్రబాబు నాయుడు గారు అనుండే అవకాశం ఉంది. ఎందుకంటే జరగట్లేదు కదా, ఎన్జీటీ ఆపేసింది, అదేమంత మంచిది కూడా కాదు. కాబట్టి రేవంత్ రెడ్డికి వాళ్లకు మధ్యలో యథాలాపంగా జరిగిన ఒక చర్చ బహుశా ఇప్పుడు రాజకీయంగా రాజేసి ఉండాలి. నిమ్మల రామానాయుడు అది కూడా నొక్కి చెప్తున్నాడు, ఏమని అంటే తెలంగాణ రాజకీయాల్లో వాదోపవాదాల కోసం రేవంత్ రెడ్డి దాన్ని ప్రస్తావించారే కానీ దానికేమీ ప్రాధాన్యత లేదని ఆయన చెప్తున్నారు. ఈ లోపల రాయలసీమలో నీళ్ళకి సంబంధించి మీరు అన్యాయం చేస్తారా, అసలు మీరు రాయలసీమ బిడ్డలేనా, ఈ పద్ధతిలో వాళ్ళు ప్రతి చోటికి వెళ్తున్నారు. చాలా ఆసక్తికరంగా మీరు తెలంగాణను తీసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా పాలమూరు రంగారెడ్డి దగ్గరికి వెళ్తున్నారు, చాలా చోట్ల ప్రాజెక్టుల దగ్గరికి వెళ్తున్నారు. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జల రాజకీయాలు బాగా ఊపు అందుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో వైసీపీ వాళ్ళ నాయకులు ఎక్కడికక్కడ మాట్లాడడం, మిగతా వాళ్ళు క్లారిటీలు లేకపోతే సరికాదని చెప్తున్నప్పటికీ, ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా తన మొదటి దశ పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటూ ముఖ్య నాయకులందరినీ పిలిపించి మాట్లాడుతున్నారని తమ్మినేని సీతారాం మాజీ సభాపతి శాసనసభ ఆయన స్థానంతో సహా చాలా చోట్ల కొత్త వాళ్ళను ఇన్ఛార్జీలను, అంటే ఒక పైనుంచి కింది వరకు కూడా నాయకత్వాలను అభ్యర్థులను మారుస్తున్నారని కనిపిస్తుంది. కాబట్టి ఇటు రాజకీయంగా ప్రభుత్వం మీద ఎదురుదాడి, రెండవది నదీ జలాల సమస్యలో ముఖ్యంగా రాయలసీమ కోణం అనేది ముందుకు తీసుకొని రావడము, దానికి ఈ అంశాలను కూడా కలిసి రావటం, మూడవది పార్టీలో అభ్యర్థులు ప్రచారం దీనికి సిద్ధంగా కావటం. అమరావతిలో కూడా వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ఇప్పుడు అమరావతిలో ఉదాహరణకు వాళ్ళకు ఏమాత్రం అవకాశం ఉండకూడదు కదా, వాళ్ళే ఆపారని. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీద నిరసన వస్తుంది, వీళ్ళు ఆ నిరసన తెలిపే వాళ్ళు ప్రతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కూడా అంటున్నారు ఆయన ఆపారన్నది. ఆ ఒక్కటి మటుకు వీళ్ళు చెప్పట్లేదు, మిగిలినవన్నీ చెప్తున్నారు. సో అది రాయలసీమ రాజకీయం. సార్ తమిళనాడులో ట్విస్టులు, విజయ్కి విఘాతం, హైకోర్టు షాక్లు.